హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రూపా ఏస్ అకాడమీ. స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా క్యాబినెట్ రీసెంట్గా మోడీ అధ్యక్షతన టెలికాం సెక్టర్ బూస్ట్ చేయడానికి కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ముఖ్యంగా 9 రిఫార్మ్స్ తీసుకొచ్చారు. స్ట్రక్చరల్ రిఫార్మ్స్, ప్రొసీజర్ రిఫార్మ్స్ కూడా టోటల్ 9 తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా మనకి 100% ఎఫ్డిఏ ఇన్ టెలికాం సెక్టర్ ఇన్ ఆటోమేటిక్ రూట్. ఇంతకుముందు ఆటోమేటిక్ రూట్లో 49% ఉండేది, దీన్ని 100 పెంచారనమాట. ఎందుకు అంటే మనకి కరోనా చాలా గుణపాఠాలు నేర్పించింది. దీంట్లో భాగంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇప్పుడంతా. సో స్కూల్ చిల్డ్రన్ టు కాలేజెస్ అంతా కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఈవెన్ షాపింగ్స్ కానీ ఏదైనా కూడా కరోనా మూలంగా, ఈవెన్ హోటల్స్ కూడా ఫుడ్ ఆర్డర్ కూడా ఆన్లైనే. ఇలాంటి సందర్భంలో ఆన్లైన్ యొక్క యాక్టివిటీస్ పెరుగుతున్న సందర్భంలో మనకి ఇన్వెస్టర్స్ని పెంచాలి. ఇన్వెస్టర్స్ని పెంచాలంటే ఎఫ్డిఏ లిమిట్ని మనం పెంచాలి. దీంట్లో భాగంగా మనకి ఈ రోజున ఆన్లైన్ ఎడ్యుకేషన్ రిమోట్ ఏరియాలో ఉన్న వాళ్ళకి పిల్లలకి అందడం లేదు. దీన్ని కూడా దృష్టిలో కన్సిడర్ చేసి గవర్నమెంట్ ముఖ్యంగా 4G ఇప్పుడు డెవలప్ అవుతుంది, 5G మనం ఇన్వైట్ చేస్తున్నాం. మరి విలేజెస్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కావాలి. బ్రాడ్బ్యాండ్ అండ్ టెలికాం కనెక్టివిటీ రెండు కూడా మనకి చూస్తే ఈ రెండు చాలా అవసరం. బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అండ్ టెలికాం కనెక్టివిటీ. 5G వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఈ ఇన్వెస్టర్స్ కావాలి. మన దగ్గర డబ్బులు లేవు, ఇన్వెస్టర్ కావాలి. కాబట్టి మనం ఇన్వెస్టర్ని ఆహ్వానించాలంటే వాడికి అనుకూలమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి. కాబట్టి ఈ యొక్క ఆటోమేటిక్ రూట్లో 49 to 100% మనకి లిమిట్ని పెంచడం జరిగింది. అసలు ఎఫ్డిఏ అంటే ఏంటి, ఏంది ఆటోమేటిక్ రూటు, ఏంది గవర్నమెంట్ రూట్ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇదే విధంగా మనం చూస్తే ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. దాన్ని ఎఫ్డిఐ అని షార్ట్కట్లు అంటాం. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ అంటే విదేశీయులు, డైరెక్ట్ అంటే ప్రత్యక్షంగా, ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు. మరి ఈ యొక్క ఎఫ్డిఐని గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే విదేశస్తులు, వ్యాపారస్తులు వచ్చి మన దేశంలో కంపెనీ పెట్టి తద్వారా మనకి ట్యాక్స్ కట్టి తద్వారా అభివృద్ధి జరుగుతుంది, తద్వారా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అందుకని దీన్ని ఏమంటాం, గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇంకొకటి కూడా ఉంది, FII ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్. ఇది కూడా పెట్టుబడులు మన ఇండియాలో పెడతారు. ఎలా పెడతారు? ఇండైరెక్ట్గా పెడతారు. అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మన స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారనమాట. స్టాక్ మార్కెట్లో వీళ్ళు పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక 10,000 కోట్లు పెట్టారనుకోండి, షేర్లు బాగా పెరిగి లాభాలు వచ్చినాయి, మన సెన్సెక్స్ అంతా బాగా పెరిగింది. అప్పుడు ఏం చేస్తారు, ఒకేసారి విత్డ్రా చేసుకుంటారు. లాభాలు వచ్చాయి కదా, అప్పుడు మన మార్కెట్ పడిపోతుంది అనమాట. ఇది విండ్ ఫాల్, ఇది అలా కాదు, గ్రీన్ ఇన్వెస్ట్మెంట్. అందుకని మనకి ఇండియాకి ఎక్కువగా ఏ పెట్టుబడులు కావాలి? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. మరి వీళ్ళు రావాలి అంటే కొన్ని సడలింపు ఇవ్వాలి. దాంట్లో భాగంగా ఇంతకుముందు 49% ఉన్న ఎఫ్డిఐ ఆటోమేటిక్ రూట్లో మనం 49% నుంచి 100%కి ఇచ్చేసాం. ఆటోమేటిక్ రూట్ అంటే ఏంటంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరి పర్మిషన్ అవసరం లేదు, నో నీడ్ పర్మిషన్, డైరెక్ట్గా వచ్చేసేయచ్చు. అయితే అక్కడ ఆర్బీఐకి నోటిఫై చేస్తే చాలు. ఆర్బీఐ నోటిఫై చేస్తే ఓన్లీ నోటిఫై అట్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నోటిఫై చేసి ఇగో ఈ పెట్టుబడులు పెడుతున్నాయి ఇక్కడ అని చెప్తే చాలు. గవర్నమెంట్ రూట్ ఇంకోటి ఉంది అనమాట. ఇది ప్రియర్ పర్మిషన్. ఇన్వెస్టర్, ఫారిన్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రియర్ అప్రూవల్ తీసుకోవాలి. ఆ అప్రూవల్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తున్న ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అంటాం. వీళ్ళ పర్మిషన్ కావాలి. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ప్రమోషన్ బోర్డ్. ఇప్పుడు ఈ టెలికాంలో ఈ 49 నుంచి ఎందుకు పెంచాం మనం? 100%కి పెంచాం. ఆటోమేటిక్ రూట్ నేరుగా వచ్చేస్తారు. జస్ట్ నోటిఫై చేస్తే సరిపోతున్నారు. నోటిఫై అంటే చెప్పి వెళ్ళిపోవడం అనమాట. నో నీడ్ ప్రియర్ పర్మిషన్. సో ఇవి ముఖ్యంగా ఈ టెలికాం రంగంలోకి ఎప్పుడైతే ఎఫ్డిఐని పెంచారు, ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకి వైష్ణవ్ టెలికాం మినిస్టర్, ఇప్పుడు ప్రజెంట్ వైష్ణవ్, ఈయన ఏమన్నారంటే ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, తద్వారా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ పెరుగుతుంది, రేట్లు తగ్గుతాయి. ఆ విధంగా ఇప్పుడు మనం ఏవైతే నెట్ యూజ్ చేస్తున్నామో కాస్త బర్డెన్ ఎక్కువ పెడుతుంది ఆన్లైన్ క్లాసెస్లో. సో ద్వారా ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా 100% చేయడం వల్ల కాస్త బర్డెన్ తగ్గచ్చు పేరెంట్స్కి. ఆన్లైన్ క్లాసెస్ ఈ నెట్ కానీ ఈ ఖర్చులు కానీ ఏవైతే ఉంటాయో, బ్రాడ్బ్యాండ్ ఏవైతే ఉందో, బ్యాండ్ విడ్త్ కానీ ఇవన్నీ కూడా మనకి కొంచెం చీప్గా అందుబాటులోకి రావచ్చు. ఎందుకంటే విదేశీ ఇన్వెస్టర్లు వస్తున్నారు కాబట్టి కాంపిటీషన్ పెరుగుతుంది. మెరుగైన సేవలన్నీ కూడా మనకి
సత్వరం అందుతాయి అన్నమాట. సో ఆ ఉద్దేశంతో ఇది ఒక రెవల్యూషన్ అని మోడీ గారు స్వయంగా చెప్పడం జరిగిందనమాట. సో దానికోసం మరి ఈ హడావిడిగా మనకి క్యాబినెట్ అప్రూవ్ చేసి ఎఫ్డిఐని పెంచారు. ఓకే, ఇప్పుడు మీకు ఎఫ్డిఐ తెలిసింది, ఎఫ్ఐఐ తెలిసింది, ఆటోమేటిక్ రూట్ తెలిసింది, గవర్నమెంట్ రూట్ తెలిసింది. గవర్నమెంట్ రూట్లో వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఆటోమేటిక్ రూట్ అయితే ఆర్బీఐకి చెప్తే సరిపోతుంది, నోటిఫై చేస్తే. ఓకే ఫ్రెండ్స్, వన్ మోర్ థింగ్, మనకి బ్యాడ్ బ్యాంక్ ఈ మధ్య వినిపిస్తుంది. ఇది బ్యాడ్ బ్యాంక్ అంటే చెడ్డ బ్యాంక్ అని కాదు. బ్యాడ్ బ్యాంక్ అంటే ఏవైతే మొండి బకాయిలు ఉన్నాయో, వసూలు కానీ మొండి బకాయిలు ఉన్నాయో, ఎన్పిఎన్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు వీటిని కూడా. ఈ మొండి బకాయిల్ని మనకి వసూలు చేయడం కోసం ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. దీన్ని బ్యాడ్ బ్యాంక్ అంటాం. అనౌన్స్డ్ ఇన్ 2021 బడ్జెట్. దీన్ని మనం ఏమంటాం అంటే ఈ బ్యాడ్ బ్యాంక్ని ఈ పేరుతో పిలుస్తామండి, NARCL, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్. ఇది ఫర్ అక్వైరింగ్ స్ట్రెస్డ్ లోన్ అసెట్స్, ఏవైతే మొండి బకాయిలు, స్ట్రెస్డ్ లోన్స్ అంటే మొండి బకాయిలు ఉన్నాయో దానికోసం వసూలు చేసి బ్యాంక్తో టైప్ అయిందనమాట ఇది. సో 51% గవర్నమెంట్, మిగతాయి బ్యాంక్స్. సో ముఖ్యంగా ఇండియన్ బ్యాంక్ ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది ఈ బ్యాడ్ బ్యాంక్లో. ఈ బ్యాడ్ బ్యాంక్ అంటే NARCL, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్, ఫర్ అక్వైరింగ్ స్ట్రెస్డ్ లోన్ అసెట్స్, మొండి బకాయిల్ని రాబట్టడం లేదా ఆస్తులు వేల వేయడం అనమాట. వేల కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు, జెండా ఎత్తేస్తున్నారు. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము అనమాట. కాబట్టి దీనికోసం గవర్నమెంట్ ఈ బ్యాడ్ బ్యాంక్ని క్రియేట్ చేసింది. అయితే ఈ బ్యాంకులకి పూచీకత్తు కూడా ఇచ్చిందనమాట. అంటే గ్యారంటీ 30,600 కోట్ల రూపాయలు రీసెంట్గానే మనకి ఒక హామీ ఇచ్చింది, అష్యూరెన్స్ ఇచ్చింది. అందుకే న్యూస్లోకి వచ్చింది. సో బ్యాడ్ బ్యాంక్ అంటే NARCL. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి టైమ్ మ్యాగజైన్ 2021 ఇండియాకి సంబంధించి 3 వ్యక్తుల్ని మనకి హైలైట్ చేసింది. PM మోడీ, మమతా బెనర్జీ అండ్ అజర్ పూనావాలా ఇన్ టైమ్ మ్యాగజైన్స్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2021 లిస్ట్. దీంట్లో వరల్డ్లో చూస్తే జో బిడెన్, కమలా హ్యారిస్, జీ జింగ్పింగ్, వీళ్ళ 3 కూడా వరల్డ్కి సంబంధించి అనమాట. అయితే ఇండియాకి సంబంధించి మోడీ అనమాట. ఈ మోడీ గారట మనకి ఇండియాని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన, ప్రభావితం చేయగలిగిన 3వ వ్యక్తి అట. ఆఫ్టర్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ అండ్ 3rd పర్సన్ మోడీ గారు అట. ఇండియాని అంటే భారతదేశం మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తుల్లో మోడీ గారు ఎన్నోవారు అంటే 3rd పర్సన్ అట. ఓకే, మరి టైమ్ మ్యాగజైన్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్లో వీళ్ళు 3 ఇండియాలో. మమతా బెనర్జీ కూడా. సో మమతా బెనర్జీ అదేవిధంగా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ సీఎంగా ఉన్నారు. అజర్ పూనావాలా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణేలో ఉంది. ఇది అజర్ పూనావాలా మీకు తెలుసు. సీరం ఇన్స్టిట్యూట్ ఇది వరల్డ్లోని మోర్ వ్యాక్సిన్ కెపాసిటీ ఉన్న ఓన్లీ వన్ వ్యాక్సిన్ సెంటర్, వ్యాక్సిన్ తయారు చేసే మేకింగ్ సెంటర్ ఇది పూణేలో ఉందన్నమాట. ఇది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, SII, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణేలో ఉంటుంది. దానికి డైరెక్టర్ ఆయన్ని. సో వీళ్ళ 3 కూడా చాలా పాపులర్. ఈయన కరోనా వచ్చిన తర్వాత కరోనా వ్యాక్సిన్లో పాపులర్ అనమాట. ఈమె వెస్ట్ బెంగాల్ సీఎం. అదేవిధంగా మోడీ గారు తెలిసిందే. ఓకే సి ఫ్రెండ్స్, వన్ మోర్ చాలా ఇంపార్టెంట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బ్లాక్ టైగర్స్ అనమాట, నల్ల టైగర్లు. ఆ నలుపుకి కలర్కి కారణమైన జన్యువుని రీసెంట్గా జీన్ని కనిపెట్టారనమాట. అందుకే న్యూస్లోకి వచ్చింది బ్లాక్ టైగర్స్. అయితే ఈ బ్లాక్ టైగర్స్ ఓన్లీ వన్ ప్లేస్, ఒడిషాలో సిమ్లీపాల్ ఏరియాలో ఉంటాయి. ఇక్కడ నేషనల్ పార్క్ కూడా ఉంది, సిమ్లీపాల్ నేషనల్ పార్కు. దేశంలో నల్ల టైగర్స్ ఉన్న ఏకైక ప్రాంతం ఏదంటే ఒడిషా, సిమ్లీపాల్. చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్లో. ఓకే, అదేవిధంగా ఈ నల్ల టైగర్స్ దేశంలో 8 ఉన్నాయి, టోటల్ 8 అంతే, 8. టోటల్ టైగర్స్ అది వేరు. 2018 రిపోర్ట్ ప్రకారం టోటల్ టైగర్స్ 2967 టైగర్స్. 2018 రిపోర్ట్ ప్రకారం దీంట్లో మధ్యప్రదేశ్లో ఎక్కువ ఉంటాయి. సో 2018 రిపోర్ట్ ప్రకారం 2967 పులులు ఉన్నాయి, టైగర్స్ ఉన్నాయి. దాంట్లో 8 ఓన్లీ నల్ల టైగర్స్, బ్లాక్ టైగర్స్. అయితే ఎందుకు వచ్చిన న్యూస్లో కంటే ఈ బ్లాక్ టైగర్స్ మీద నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సైన్సెస్ బెంగళూరు, బెంగళూరు వీళ్ళు పరిశోధన చేసి ఆ నలుపు రంగు కారణం కనిపెట్టారు. అదేనట ట్రాన్స్ మెంబ్రెయిన్ అమైనో పెప్టిడేసెస్ క్యూ అనే ఒక మనకి
ఒక జీన్ వల్ల మనకి ఆ కలర్ వస్తుందట. ట్రాన్స్ మెంబ్రెయిన్ అమైనో పెప్టిడేసిస్ క్యూ. ఇప్పుడు ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దేశంలో నల్ల పులులు ఉన్న ఏకైక ప్రాంతం ఏది? సిమ్లీపాల్, ఒడిషా. దేశంలో పులుల సంఖ్య ఎంత? 2967. నల్ల పులులు దేశంలో ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సైన్సెస్ ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. నలుపు టైగర్స్కి, బ్లాక్ టైగర్స్కి బ్లాక్ కలర్ కారణం ఏంటి? ట్రాన్స్ మెంబ్రెయిన్ అమైనో పెప్టిడేసిస్ క్యూ అనే జీన్ అనమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకే, అలాగే ఫ్రెండ్స్, కోల్ యాష్ అంటే బూడిద, బొగ్గు నుంచి వచ్చే, ఇది బూడిద అనమాట. బొగ్గు నుంచి వచ్చే బూడిద నుంచి మిథనాల్ ఫస్ట్ టైం ఒక పైలట్ ప్రాజెక్ట్గా మిథనాల్ తయారు చేశాం. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోనే ఒక పైలట్ ప్రాజెక్ట్. అది కూడా BHEL ప్లాంట్ పెట్టారు హైదరాబాద్ BHELలో. దీన్ని వెహికల్స్లో వాడతారు, పొల్యూషన్ ఉండదు వెహికల్స్. ఇది పైలట్ ప్రాజెక్ట్గా అనమాట. దేశంలో కోల్ యాష్ నుంచి మిథనాల్ తయారు చేయడం అనమాట. రోజుకి 250 కేజీలు మిథనాల్ తయారు చేయడం. ఫస్ట్ టైం BHEL హైదరాబాద్లో ఈ యొక్క ప్లాంట్ని పెట్టింది అనమాట. ఓకే, చాలా ఇలాంటివి వస్తాయి సైన్స్లో కూడా, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం చూస్తే ప్రైవేట్ టూరిజం ఇన్ స్పేస్, ఇంతకుముందు ఎన్నో చేశాను మీకు స్పేస్ ఎక్స్ గురించి, ఎలన్ మస్క్ చాలా వీడియోస్ చేశాను. సో ప్రైవేట్ టూరిజం ఇన్ స్పేస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దేశంలో, వరల్డ్లోని ఫస్ట్ అనమాట. 15వ తారీఖు బుధవారం స్టార్ట్ అయిందమ్మా. వాళ్ళు 3 రోజుల క్రితమే ఆల్రెడీ వచ్చారు, దిగిపోయారు కూడా. అట్లాంటిక్ సముద్రంలో దిగిపోయారు, సురక్షితంగా దిగారు. 3 రోజులు ట్రావెల్ చేసిందనమాట. 4 వెళ్ళారు వాళ్ళు. క్రిస్ సింబ్రోస్కి, సియాన్ ఫ్యాక్టర్, మనకి ఐజాక్ మ్యాన్, హేలిస్ యారసను, వీళ్ళు 4 కూడా ఈ పిక్చర్లో కనిపిస్తున్నారు. దాంట్లో ఐజాక్ మ్యాన్ ధనవంతుడు, శ్రీమంతుడు. వీళ్ళు 4 వెళ్ళారు. దీనికి ఈ ప్రోగ్రామ్కి ఏంటంటే ఇన్స్పిరేషన్ 4 అని పెట్టారు. తొలి అంతరిక్ష ప్రయాణం స్పేస్ ఎక్స్ సంస్థే ఇది నిర్వహించినది కూడా. ఇన్స్పిరేషన్ 4 ఫస్ట్ ప్రైవేట్ టూరిజం ఇన్ స్పేస్. అంటే ఎవరు కూడా దీంట్లో సైంటిస్టులు లేరు, అది అందరూ టూరిస్టులే. వాళ్ళందరూ కూడా అందరూ టూరిస్టులే. జెఫ్ బెజోస్, అదే ఎలన్ మస్క్ అంతమంది వెళ్ళి వచ్చారు. ఇద్దరు కూడా, వాళ్ళు కూడా అంతరిక్షంలో ప్రయాణంలోకి ఎంటర్ అయిపోయారు బిజినెస్లోకి. కానీ ఇప్పుడు ప్యూర్లీ 4 కూడా ఎవరు అంటే వాళ్ళు సాధారణ పౌరులు. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి పంపించారనమాట. సో వాళ్ళు 27,000 కిలోమీటర్లు స్పీడ్ తోటి భూమి చుట్టూ ఈ స్పేస్ షిప్ తిరిగింది. గంటకు ఒకసారి తిరుగుతుంది మొత్తం ఒక రౌండ్ అనమాట. సో ఆ విధంగా మనకి భూమికి 160 కిలోమీటర్ల ఎత్తులో హబుల్ టెలిస్కోప్ దాటిపోయి వీళ్ళు తిరిగి భూమి చుట్టూ హ్యాపీగా కిందకి వచ్చారు. అది క్రూ డ్రాగన్, దాన్ని ఫాల్కాన్ రాకెట్ ద్వారా క్రూ డ్రాగన్ తీసుకెళ్లారు. క్రూ డ్రాగన్ ద్వారా వెళ్ళారు. ఫాల్కన్ రాకెట్ తీసుకుపోయింది అనమాట. ఈ ఫాల్కన్ రాకెట్ ఏంటి? ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తీసుకెళ్ళి ఫాల్కన్ రాకెట్ ఈ క్రూ డ్రాగన్ తీసుకెళ్ళి, ఈ క్రూ డ్రాగన్లోనే ఈ 4 వెళ్ళారు. ఎక్కడి నుంచి? ఫ్లోరిడా నుంచి. ఎక్కడి నుంచి వెళ్ళారు? ఫ్లోరిడా నుంచి వెళ్ళారనమాట. అట్లాంటిక్ సముద్రంలో ఆల్రెడీ దిగిపోయారు. అట్లాంటిక్ సముద్రంలో అపోలో 9 తర్వాత సెకండ్ అనమాట దిగడం. అట్లాంటిక్ సముద్రంలో దిగిపోయి మళ్ళీ వాళ్ళ షిప్లోకి మార్చి తీసుకొస్తారు. సో ఇది స్పేస్ టూరిజం స్టార్ట్ అయిపోయింది ప్రపంచంలో. తొలి స్పేస్ టూరిజం స్పేస్ ఎక్స్. అలాగే అది వెళ్ళింది క్రూ డ్రాగన్. దాని ప్రోగ్రామ్ పేరు ఇన్స్పిరేషన్ 4. ఓకే.